శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. గురుగ్రహ సంచారంతో పాటు ఇప్పుడు రవి గురువుతో కలవటం అనేది మొదలవుతుంది. గురువు రవితో కలవటాన్నే మనం గురుమోఢ్యమి అంటాం. గురుమోఢ్యమిలో వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా జరగబోతున్నటువంటి గురుమోఢ్యమిలో ఈ యొక్క జూన్ నెలలో గురుమోఢ్యమి 14వ తారీఖున గురువుతో రవి కలవబోతున్నాడు. 16వ తారీఖున ఇది ముగియబోతుంది అన్నమాట. అదే ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పటికీ గురు బలాన్ని కోల్పోవటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి గురువు లోహమూర్తిగా ఉన్నాడు, చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు నిష్ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఇప్పుడు సూర్య భగవానుడు అంటే రవిగ్రహం కూడా వచ్చేటప్పటికి చతుర్థంలోకి మారటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది టోటల్గా ఎటువంటి రిఫ్లెక్షన్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. రాశిలో ఉన్నటువంటి వారికి వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సూర్యుడుతో పాటు శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు ధన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటప్పటికి బుధుడు కూడా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వాటి ద్వారా వచ్చేటప్పటికి సమయానుకూలంగా రావాల్సినటువంటి డబ్బు సరైనటువంటి సమయానికి రావటం, కాకపోతే ఆ వచ్చినటువంటి డబ్బు కట్టాల్సినటువంటి చోట కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. కానీ కొన్ని విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది కూడా ఇక రాబోతున్నటువంటి జూన్ 14 నుండి జూలై 15 తారీఖు వరకు కూడా ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగకారకుడు. తద్వారా వచ్చినప్పటికీ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ వైవాహిక జీవితంలో నలిగిపోతూ ఎటువంటి సొల్యూషన్ లేకుండా ఎప్పుడు ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో మనకు ఒక రిలీఫ్ వస్తుందని చెప్పి ఎదురు చూసేటువంటి వారికి ఒక సానుకూలంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఆరంభించడానికి కూడా ఇది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. లేకపోతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఏవైతే లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు విషయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటారో ఆ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో ఒక పాజిటివ్ రిజల్ట్స్ విధంగా ఒక పాజిటివ్ మూమెంట్ విధంగా ముందుకు వెళ్తారు. ఆ భూమిని ఎవరు అనుభవించకుండా దాన్ని అలా వదిలేయటం కన్నా దానికి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్లోనే బాగా పనిచేస్తారు. ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారో వారికి మీడియేషన్ చేస్తున్నటువంటి బ్రోకర్లకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు, యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక వ్యధ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని ఇటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. మానసికమైనటువంటి వ్యధ బాధ అనేది కలుగుతూ ఉంటుంది. అంతా సానుకూలంగా ఉన్నా సరే మనసు దుఃఖిస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా వెంటాడేవాళ్ళు వేధించేవాళ్ళు ఎక్కువ అవుతారు. మీకు వస్తున్నటువంటి మీ యొక్క పని పద్ధతి తెలిసినటువంటి వారు మిమ్మల్ని వేధించడమే ఒక ముఖ్యంగా పెట్టుకున్నటువంటి వారు ఎక్కువగా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనిని వారికి నచ్చినా సరే నచ్చనట్టుగా బిహేవ్ చేస్తూ మీ మీద అపవాదులు వేస్తూ మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారితోనే మనం పనిచేస్తుంది. వీటిలో పనిచేయడం కన్నా వేరే చోట ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కుంటే కొంచెం సానుకూలంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఒక మంచి సానుకూలమైనటువంటి ప్రదేశంలోనే ఉద్యోగం చేస్తే మంచిది. ఇలాంటి ఒక స్థితిలో మనం ఉద్యోగం చేయకూడదు అని చెప్పి ఒక ఆలోచనలు కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఏమైనప్పటికీ కూడా ఉన్నతాధికారులు కొంతమందికి నచ్చకపోయినప్పటికీ కూడా కొంతమంది మీరంటే ఇష్టపడేటువంటి వారు మిమ్మల్ని ఎలాగైనా సరే వారితోనే ఉంచుకోవాలి అనేటువంటి వారు తయారవుతారు. వారికి
మీకు సరైనటువంటి సహకారం ఇవ్వగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు, సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపారంలో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు యోగకారకమైనటువంటి దృష్టి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో శత్రువులు ఎంతమంది ఉన్నా సరే ఆ శత్రువుల్ని ఛేదించి చివరికి మీకు రావాల్సినటువంటి రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని మీరు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. కుజుడు యోగకారకుడు, శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు రాహువు కలిసి రావటం వల్ల ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు ఏ విధంగానూ ఖర్చు పెడుతూనే ఉన్నాం. ఆ ఖర్చు అనేది కుటుంబానికి ఖర్చు పెడుతున్నామా లేకపోతే దుబారా ఖర్చు చేస్తున్నామా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. కుటుంబంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని ప్రయత్నాలు ఆరంభించడం మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి కొన్ని కష్టాల్ని, నష్టాల్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ఆ ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నెగ్గుకు రావాలని చెప్పి ఆలోచనకి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. కొన్నిసార్లు ధైర్యమే వారు చేజారిపోతుందా అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు భయం కలిగించే విధంగా ఉంటుంది. వీటన్నిటికీ గల కారణం జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు తృతీయ దృష్టి, అదేవిధంగా రాజస్థానాన్ని చూస్తూ ఉంటాడు. దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద వైవాహిక జీవితంలోనూ, ఉద్యోగపరంగాను, ధైర్యం మీద, మూడింటి మీద చూపిస్తుంది. ఎందుకు ధైర్యం అనేది అంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి జీవితంలో ధైర్యం ఎక్కువగా ఉన్నప్పుడే దాని విజయాన్ని పొందగలుగుతాడు. అందుకనే ధైర్య సాహస లక్ష్మి అంటారు మన పెద్దవాడు. ఇప్పుడు ఆ ధైర్యాన్ని నశింపజేసేటువంటి స్థితి శని ఇవ్వగలుగుతున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి బాధ లేకపోయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక క్షోభ అనేది కొద్దిగా బాధించే విధంగా ఉంటుంది. అంటే శోకతృప్త హృదయం అంటారు కదా, అంటే శోకాన్ని కలిగించేటువంటి బాధ కలుగుతుంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా అప్పులు ఇచ్చే విషయంలో, వేరే వారికి అప్పులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ఎటు చూసినా సరే అప్పులు ఇచ్చి కష్టపడేవాళ్ళు, అప్పులు తీసుకొని నష్టపోయేవాళ్ళు, రెండు రకాల జనాలు. అప్పులు తీసుకొని కట్టలేనటువంటి వారు ఇంకో రకం. కట్టలేనప్పుడు తీసుకోవడం ఎందుకు? తీసుకున్న తర్వాత కూడా ఆ అప్పు వాళ్ళేదో ఫ్రీగా ఇచ్చినట్టుగాను వీళ్ళ ఫీలింగు, అక్కడేమో వడ్డీ రావట్లేదని వాళ్ళ బాధ. ఎందుకంటే సమాజంలో తీసుకునేవాడు ఎప్పుడు వారి చేయి పైన ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. ఎందుకంటే సమాజం సానుకూలంగా లేదు, అప్పులు ఇవ్వద్దు. ఎందుకంటే బ్యాంకులే వడ్డీలకి డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి బ్యాంకుల ద్వారా తీసుకోవటం అనేది ఒక సానుకూలమైనటువంటి స్థితిగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. వాటితో పాటు సూర్యారాధన చేయండి. వీడవన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వీటితో పాటు దుర్గాదేవి కూడా పూజించండి. స్వస్తి.